రోజే 500 ఏళ్లకు వస్తున్న మాతాత్రేయ ఏకాదశి వృశ్చిక రాశి వారికి అదృష్టం పట్టబోతుంది. మీ కోరికలు తీరడం ఖాయం. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వృశ్చిక రాశిది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. ఈరోజు మాతాత్రేయ ఏకాదశి. ఈ ఏకాదశి అనేది 500 ఏళ్లకు వస్తున్న ప్రత్యేకమైన ఏకాదశిగా మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి ఏకాదశి 500 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అయితే ఈ ఏకాదశి నుండి కూడా వృశ్చిక రాశి వారికి మట్టిని పట్టుకున్న బంగారంగా మారేంత అద్భుతమైన యోగం అయితే పట్టబోతుంది. ముఖ్యంగా గ్రహాల యొక్క సంచలనంలో మార్పు అనేది ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ఈ మార్పు కారణంగానే వృశ్చిక రాశి వారి జీవితంలో విశేషమైన ఫలితాలు అయితే పొందుతారు. అయితే ఇటువంటి ప్రత్యేక దినాల్లో మనం కొన్ని పనులు కనుక ఆచరించుకున్నట్లయితే మనం పొందబోయే ఫలితాలు మరింత రెట్టింపు అవుతాయని చెప్పుకోవచ్చు. మనం చేసే ప్రతి పరిహారానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే దానిని ప్రత్యేక రోజుల్లో చేసుకుంటే రెట్టింపు ఫలితాన్ని పొందుతారు. ఈ ఏకాదశి రోజు వృశ్చిక రాశి వారు ఒక చిన్న పని చేసినట్లయితే అదృష్టం మిమ్మల్ని వెంటాడుతుందని చెప్పుకోవచ్చు. రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ సమయంలో వ్యాపారంలో మీరు ఎంతో తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే నిర్ణయాలు కొంచెం రిస్క్తో కూడా కూడుకొని ఉంటాయి. కానీ మనోధైర్యంతో ప్రతి నిర్ణయాన్ని కూడా అమలుపరుస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు అమలుపరిచే ప్రతి నిర్ణయానికి మీరు ఏదైతే ఫలితం కోరుకున్నారో దానికి మించి అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. మీరు పడ్డ కష్టానికి తగిన ఫలితాన్ని తొందరలోనే పొందుతారు. వృశ్చిక రాశి వారు ప్రతి పనిని కూడా దైవాన్ని నమ్మి ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా దేవుని యొక్క సహాయం ఉంటుందని ప్రతి దాన్ని ఎదుర్కోవడం జరుగుతుంది. అలానే ఈ సమయంలో వ్యాపార పరంగా పెట్టుబడుల కొరకు మీరు చేసేటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలిస్తాయి. సకాలంలోనే మీకు రుణాలు లభిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా మాత్రం కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకొని మీరు ముందుకు వెళ్ళినట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారు. పరిశ్రమల్లో యంత్రాలకు సంబంధించి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వాటిని ముందుగానే గమనించుకొని పరిష్కారం చేసుకున్నట్లయితే పరిశ్రమలో పని ఆగిపోవడం అనేది ఉండదని చెప్పుకోవచ్చు. అలానే కార్మికులతో కూడా తరచూ చర్చలు జరుపుతూ వారి యొక్క సమస్యలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. చెరువుల వ్యాపారాల్లో అనుకున్న లాభాన్ని అయితే పొందుతారు. రైతులకు మాత్రం అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి పంట కూడా ఆశించిన రీతిలో లభించడం వల్ల మీరు ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి అప్పులన్నిటినీ కూడా ఈ సమయంలో పూర్తిగా తీర్చేయడం జరుగుతుంది. ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా వృశ్చిక రాశి వారి ఈ సమయంలో కొంచెం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు కొన్ని కొత్త పరిచయాలు అయితే ఏర్పడతాయి. ఈ పరిచయాలు విద్య కన్నా ఇతర విషయాలపై మీ యొక్క ఆసక్తిని పెంచే విధంగా ఉంటాయి. కాబట్టి అటువంటి పరిచయాలకు వీలైనంత వరకు కూడా దూరంగా ఉండడం మంచిది. పరిచయమైన వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకు మీరు వ్యవహరించుకొని ఎక్కువగా మీ విద్యపై సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది. జ్ఞాపక శక్తి కూడా కొంచెం తగ్గడం వల్ల ఏకాగ్రత పెట్టలేకపోవడం ఇటువంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి. అయితే ఈ సమయంలో మీరు వీలైనంత వరకు నూతన పరిచయాలకు దూరంగా ఉండి అలానే ధ్యానం చేసుకుంటూ అధిక సమయాన్ని విద్యపై కేటాయించినట్లయితే ఖచ్చితంగా ఉత్తీర్ణత అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. విదేశాలకు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ఇక ఈ వృశ్చిక రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా వృశ్చిక రాశి వారికి పై స్థాయి అధికారుల సహకారం అనేది ఆశించిన రీతిలో ఉంటుంది. పై స్థాయి అధికారుల సహకారం వల్ల మీరు ఎంతో కాలంగా పూర్తి చేయలేకపోతున్నటువంటి విదేశీయ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో
అవి ఈ సమయంలో అనుకూలంగా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. ఉదాహరణకు మీ వ్యాపార సంస్థ లేదా కంపెనీ తరపున విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఏర్పడినట్లయితే పై స్థాయి అధికారులు ముందుగా మీ ప్రస్తావన తీసుకురావడం జరుగుతుంది. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే తోబుట్టువులతో ఎటువంటి ఇబ్బందులు ఉండవు, కానీ తల్లిదండ్రులతో మాట పట్టింపులు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తండ్రి గారితో వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి తల్లిదండ్రులతో మాట్లాడుకునేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. వృశ్చిక రాశికి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనుకూలంగానే ఉంటుంది. సంతానం లేకుండా ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు మంగళవారం రోజు నాగదేవతను 3 వారాలు క్రమం తప్పకుండా ఆరాధించి, దగ్గరలో పుట్ట లాంటిది ఉన్నట్లయితే పుట్టలో 3 వారాలు కూడా క్రమం తప్పకుండా పాలు పోసినట్లయితే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు వ్యక్తిగతంగా కానీ లేదా వ్యాపార పరంగా వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించిన రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా వృశ్చిక రాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది. రాజకీయస్తులు పొందాలనుకున్నటువంటి పదవులు, స్థానాలు పొందే అవకాశం కనిపిస్తుంది. అలానే రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం ఈ సమయంలో కొన్ని అవమానాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు కూడా ధైర్యంగా ఉండవలసి ఉంటుంది. ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు మీ అభివృద్ధి చూసి ఓర్వలేక మిమ్మల్ని టార్గెట్ చేయడం, కావాలనే మిమ్మల్ని చిన్నచేసి మాట్లాడడం, ఇలాంటివి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు కూడా మీరు కిట్టని వారు ఎవరైనా ఉంటారు వారికి దూరంగా వ్యవహరించుకోవడం మంచిది. ఈ రాశివారి ఏకాదశి రోజు ఒక చిన్న పనిని కనుక చేసుకున్నట్లయితే అదృష్టం వెంటాడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ పని చేయడం వల్ల అమ్మవారు ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవడం జరుగుతుంది. ఆదాయ పరంగానే ధనధాన్యాలకు ఎటువంటి లోటు లేకుండా ముందుకు వెళ్తారు. మాతాత్రి ఏకాదశి సాయంకాలం 6 గంటల తర్వాత ఇంటిలో ధూపం వేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ధూపం వేసేటప్పుడు పసుపును కూడా వేసి ధూపంలో సాంబ్రాణితో పాటుగా అలానే ఆవు నెయ్యిని కూడా వేసుకొని ధూపం వేసినట్లయితే ఇంట్లో ఉన్న చెడు కళ్ళ ప్రభావం, చెడు శక్తులు తొలగిపోవడం, ఈ పసుపు అనేది శుభప్రదంగా మనం చూసుకోవచ్చు. ఈ పసుపుతో అమ్మవారిని ఇంట్లో ఆహ్వానిస్తున్నట్లు సాంకేతికం. వృశ్చిక రాశి వారు ఏకాదశి రోజు ఈ ప్రత్యేక ధూపాన్ని వేసి చూడండి, ఇక అన్ని శుభ ఫలితాలే పొందుతారు. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.